మన దేశంలో ఇప్పటికీ కూడా మొదటి ఆడపిల్ల జన్మిస్తే రెండోసారైనా ఖచ్చితంగా మగపిల్లడు జన్మించాలని కోరుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు. సగటు తల్లిదండ్రులు కోరుకుంటారు. చాలామంది అయితే ఇద్దరు ఆడపిల్లలు పుడితే కొంచెం భారంగా భావిస్తారు. తక్కువ మంది ఇద్దరు ఆడపిల్లలు పుడితే ప్రేమించి వాళ్ళని ప్రేమగా పెంచడం అనేది చాలా తక్కువ మందిలో చూస్తాం. అయితే ఒరిస్సాలో ఉన్నటువంటి రావూర్కెలో కూడా అదే జరిగింది. ఓ తల్లిదండ్రులకి సంజిత మహాపాత్ర అనే ఒక అమ్మాయి జన్మించింది. మొదటి సంతానం అమ్మాయి, రెండో సంతానం మగబిడ్డ జన్మించాలని ఆ తల్లి కోరుకుంది. కానీ రెండోసారి కూడా ఆడబిడ్డ జన్మించడంతో ఆ తల్లి అయితే కూతుర్ని వద్దనుకుంది. ఇప్పుడు అదే సంతానంలో మగబిడ్డ జన్మిస్తే ఆవిడకి భారం కాదు. ఆవిడకే కాదు, సగటు తల్లిదండ్రులకి భారం కాదు. ఎందుకు భారం కాదో ఏమో అర్థం కాదు. వాడు 20, 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటాడు. మనం కట్నం తీసుకొస్తాడు. మన అప్పులు మనకుండవని. అదే ఆడపిల్ల అయితే పుట్టినప్పటి నుంచి ప్రతి దానికి ఖర్చుంటది. ముఖ్యంగా కట్నం. మనం కట్నం ఇవ్వాలి అనే ఉద్దేశంతోటే, కేవలం ఈ ఉద్దేశం ఒక్కదానితోటే మన దగ్గర ఆడపిల్లలకి సరైనటువంటి ముద్దు ముచ్చట లేకుండా పోతుంది. మగపిల్లడికి ఏమొచ్చేసి మగపిల్లడు జన్మిస్తే సంతోషించే తల్లిదండ్రులు ఎక్కువైపోయారు. సగటు తల్లిదండ్రుల గురించి చెప్తున్నా నేను, మీరు అందరూను. ఒరిస్సాలో కూడా అదే జరిగితే ఆ రోజు తన సోదరి అయితే వద్దని చెప్పింది. "వద్దు, ఈ ఆడబిడ్డను నువ్వు ఎక్కడ విడిచిపెట్టకు. నువ్వు అంటే అనాథాశ్రమానికి గాని లేకపోతే ఎక్కడైనా వదిలేద్దాం అనుకున్నారంట ఆవిడ, తన తల్లి. కాదు, వద్దు, విడిచిపెట్టకు. కష్టమో నష్టమో పెంచు, ఇద్దరు పిల్లల్ని పెంచంటే అప్పటి నుంచి ఆర్థిక భారమైనా సరే పెంచుతూ వచ్చారు పేద తల్లిదండ్రులు. ఇద్దరు కూడా కష్టపడి కూతుర్లిద్దరిని పెంచారు. అయితే చిన్న కూతురు ఎలాగైనా సరే చదువుకొని ఐఏఎస్ అవ్వాలనుకుంది. ఈలోగా పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే భర్త సహాయంతో సంజిత మహాపాత్ర గారు అయితే 2019లో ఐఏఎస్ సాధించారు. ఇప్పుడు మహిళలకి అన్ని విషయాల్లో అవగాహన కల్పిస్తూ వాళ్ళని ఆర్థికంగా బలిష్టం చేయడానికి, వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చిన్న చిన్న స్టార్టప్లు కూడా స్థాపిస్తున్నారు ఆవిడ. అందరినీ మన గ్రూపులుగా ఏర్పరిచి కొంత డబ్బుతో వాళ్ళని ఒక ఉత్పత్తులు తయారు చేసి వాళ్ళు కొన్ని షాపులకి అవి ఇచ్చేటట్టు కూడా ఒప్పందం చేసుకొని ఆవిడైతే ఉత్పత్తిని మొదలుపెట్టి ఇప్పుడు ఎంతోమంది మహిళలకైతే అమరావతి జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చాలా సహాయం చేస్తున్నారు ఆమె. ఆ రోజు తల్లొద్దనుకుంది, ఈరోజు ఐఏఎస్ అయ్యి ఎంతోమంది మహిళలకి అవగాహన కల్పిస్తున్నారు, ఆర్థిక సహాయం చేస్తున్నారు.